ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రావంతి, నాకు నువ్వు నీ సుఖం తప్ప ఇంకేమీ అక్కర్లేదు. నిజంగా నీకు మీ నాన్నను చూడాలనిపిస్తే ఇప్పుడే వెళ్దాం. కానీ అక్కడ నాకు రక్షణ ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. అయినా సరే వెళ్దాం పదా. నీ ఎదురుగానే మీ నాన్న చేతుల్లో చచ్చిపోతాను. అలా మాట్లాడుకు రిషి. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను. అయినా నీకు మీ నాన్న గుర్తొస్తున్నాడు అంటున్నావు. ఇది కరెక్టేనా? సారీ రిషి, బాధలో ఉన్నప్పుడు నాకు నాన్న గుర్తొస్తారు. నువ్వు అసలు బాధగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇదంతా ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకో. భవిష్యత్తులో మంచి జీవితం కోసం ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను అనుకో. అప్పుడు నీకేది కష్టం అనిపించే శ్రావంతి. శ్రావంతి, సంసారం అనేది 100 ఏళ్ల పంట. భవిష్యత్తులో మనం ఎన్నో సంవత్సరాలు కలిసి బ్రతకాలి. ఇద్దరం మన లోపాల్ని సరిచేసుకుంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాదు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం పెరుగుతుందే తప్ప తరగదు. అందుకోసమే నేను కొంచెం కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఓకే రిషి, ఇక అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాను, సరేనా? సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా పో. పోనీ ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఓకేనా? చేద్దామా? చేద్దామా? చెప్పు, చేద్దామా? వద్దు రిషి. నిన్ను ఎలా మాయ చేయాలో నాకు బాగా తెలుసు శ్రావంతి. రిషి, రిషి, దేవుడి గది కనిపించడం లేదు, ఎక్కడుంది? కొత్తగా పెళ్ళైన అమ్మాయికి వేరే దేవుడు ఉండడు శ్రావంతి. పతియే ప్రత్యక్ష దైవం. భర్త కౌగిట్లోనే స్వర్గం. అబ్బా, నువ్వన్నీ ఇలానే మాట్లాడతావు రిషి. నా కాలు నొప్పిగా ఉంది, కాసేపు కూర్చుంటాను, తర్వాత వెళ్ళి సూర్య నమస్కారాలు చేసుకుంటాను.
ఎందుకు అలా చూస్తున్నాడు? స్రవంతి, ఏమైంది రిషి? అసలు నీకు బుద్ధుందా? తలస్నానం చేసిన దానివి అక్కడే హెయిర్ డ్రై చేసుకోవచ్చు కదా. చూడు, సోఫా అంతా తడిపేశావు. ఇల్లు నీట్గా ఉంచాలని ఎన్నిసార్లు చెప్పాను? మీ నాన్న చిన్న చిన్న విషయాలు కూడా నీకు నేర్పించలేదు. ఇలా ప్రతి విషయం చెప్పాలంటే ఎలా? చూసుకోలేదు రిషి. నువ్వెప్పుడు చేసిన తప్పుకి సారీ చెప్పావు. అదెందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు మాత్రం చెప్తావు. వెళ్ళి ఆ పిల్లును ఆరబెట్టి తీసుకురా పో. సరే. ఇది ఎక్కడ ఆరబెట్టాలి? ఇక్కడెక్కడ దండం కూడా లేదే. ఎక్కడ ఆరేయాలి? రిషిని అడిగి దండం కట్టమని చెప్పాలి. రిషి, పైన ఆరవేయడానికి ఏమీ లేవు. అయితే నన్నేం చేయమంటావు? అది ఆరే వరకు పట్టుకొని ఎండలో నిలబడు. అప్పుడు మళ్ళీ ఇలాంటి పనులు చేయవు. ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళా. స్రవంతి చీకటాయ స్రవంతి కానరాదే స్రవంతి స్రవంతి గుండె పగిలి స్రవంతి దిగులు పడి స్రవంతి అలసితివా స్రవంతి స్రవంతి ఎదలే తొలచి కరిగే ప్రేమ